వెన్న ఉండలు నేర్చేసుకుందామా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. వెన్న ఉండలు తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో వెన్నతోటి ఇందులో మనం అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది వెన్న ఉండలు అంటే? వెన్న ఉండలు అంటేనే అందరికి చిన్నపిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు అసలు. నేను కూడా చిన్నపిల్లనే కాబట్టి ఎక్కువ చేసుకుంటూ తింటూ ఉంటాను. నా ఫేవరెట్. ఇది ఎంత అన్యాయం, నువ్వు ఒక్కదాని చిన్నపిల్ల అనుకుంటావా? ఇక్కడ పక్కన ఇంకో చిన్నపిల్ల కదా, చిన్నపిల్లలు కాబట్టి అందుకే ఇద్దరు చిన్నపిల్లల కోసం ఈ వెన్నుండలు మనమే తిందాం, మనమే తినేద్దాం. సరే, ముందుగా ప్రాసెస్ ఏంటంటే వెన్న కరెక్ట్ చేయాలి. సరే, నేను చేసుకుంటాను ఆ పనులు. నువ్వు జస్ట్ ఈ వంట ఎలా చేయాలో చెప్పు. ఈ స్టవ్ వెలిగించడాలు ఆఫ్ చేయడాలు అంతా నాది పని. ఇది నువ్వు వేడి చేస్తూ ఉండు, ఈ లోపు నేను వెన్నుండలు తయారు చేస్తా. సరే, ఇది వేడి చేసి మొత్తం వేసేనా? ఒకసారి సర్వింగ్ బౌల్ ఇవ్వు. మిక్సింగ్ బౌల్. ఓకే, వెన్న కరిగే లోపు ఏం చేసుకుందాం మనం? ఈ లోపు ఇదిగో కొంచెం బియ్యం పిండి తీసుకుందాం. ఫస్ట్ బియ్యం పిండి ఒక ఎక్కువ అవసరం లేదు, మైదా ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఒక పక్క మనకి బటర్ కూడా కరిగిపోయింది. అంటే ఈ వెన్నతోటే మనము ముద్దల కింద కలిపేసుకోవడమే అన్నమాట. ఇప్పుడు గులాబ్ జామ్ ఎలా చేస్తాం, సో అలాగ ఉండలు చేసుకున్న తర్వాత మనం బెల్లం పాకం పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఓకే, ముందైతే బటర్ జాగ్రత్త కాల్తుంది. కొంచెం చూసుకుని కలుపుకుంటే బెస్ట్ ఏమో కదా. జాగ్రత్త, స్పూన్ తో ముందు వేడిగా ఉంది కదా. మాదిరి వల్ల కాలిపోయింది అంటావు మళ్ళీ అనవసరంగా. అసలు అనుకోను. ఓకే పద్మిని, సో అసలు ఇండస్ట్రీకి రావడం ఎలా జరిగింది? ఇన్స్పిరేషన్ ఎవరు? బేసిక్ గా మమ్మీ ఇంట్రెస్ట్ ఇదంతా. సో నాకంటే ఎక్కువ నేను హీరోయిన్ అవ్వాలి, ఒక సినిమాలో ఒక కనిపించాలి అనేది మమ్మీ ఇంట్రెస్ట్. మమ్మీ ఇంట్రెస్ట్ వల్ల నేను రావాల్సి వచ్చింది. ఓకే, సో తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది. నాది స్టార్టింగ్ జస్టల్లో సీరియల్స్ చేశాను మాధురి. ఓకే ఓకే, జస్టల్లో సీరియల్ ద్వారా నాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, మగధీర. ఓకే, కొంచెం వాటర్ కావాలి మాధురి. వాటర్ తోటి కొంచెం లిక్విడ్ మరీ డ్రై ఉంది కదా, సో బౌల్స్ రావాలి అంటే అదిగో వాటర్ జగ్. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటూ క్వాంటిటీని బట్టి. అదే మనకి గులాబ్ జామ్ ముద్ద కలుపుకున్నట్టుగా. సో అక్కడ కలుపుతూ ఉండి లోపల నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. స్టవ్ ఆన్ చేసి పెట్టుకో. ఒకసారి ఆయిల్ కూడా వేసేస్తే నేను వంటలు చేసిస్తూ ఉంటాను. ఓకే, చేసిస్తాను. ఓకే, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాము. మనకి ముద్ద కలుపుకోవడం పూర్తయిందా? ముద్ద కలపడం పూర్తయింది, వంటలు కూడా రెడీ అవుతున్నాయి. ఈ లోపు మనం బెల్లం పాకం పెట్టేస్తాం. ఇంకో ప్యాన్ ఓపెన్ చేసేసి. ఓకే, నువ్వు చిన్న చిన్న ఉండలు చేసేసుకో. ఉండలు చేసుకుంటాను నేను. ఇక్కడ డీప్ ఫ్రై చేస్తాను, నువ్వు ఒకసారి బెల్లం మరించు. సో ముందుగా అయితే బెల్లం పాకంకి బెల్లం, ఇలాచీ పౌడర్ కూడా వేయాలి అందులో. వేద్దాం. అలాగే కొంచెం వాటర్, స్పూన్ ఇస్తాను. అందులో హాఫ్ మాత్రం వేయి, మొత్తం అంతే వద్దు. ఓకే, బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా మనం వేసుకుందాము. ఫ్రై అయిన వెంటనే అందులో బెల్లం పాకం కొంచెం చిక్కగా వస్తుంది కదా. ఓకే, దానిలో వేసేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు కెరియర్ ఎలా ఉంది అనుకుంటున్నావు? నువ్వు అనుకున్నట్టుగానే సాగుతుందా కెరియర్? అనుకున్నట్టుగానే ఉంది మాధురి, దేవుడి దయ వల్ల హ్యాపీ అంతా. ఓకే, మూవీస్ కూడా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మూవీస్ అయితే ఒక 4 ప్రాజెక్ట్స్ వరకు చేస్తున్నాను. ఓకే, కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నావు? సీరియల్ అంటే ఇప్పటి వరకు చేయలా, బట్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా జాబిల్లి కోసం నేను అదే అనిపించింది. నేను నా కళ్ళు కరెక్ట్ గానే చూసాయా, సినిమా ఫ్లేవర్ ఒకేసారి సీరియల్ లోకి వచ్చింది ఏంటా అని అనిపించింది. అంటే కొన్ని ఉంటాయి కదా, మన ఫస్ట్ సీరియలే కదా మనకి, ఇది అమ్మ అది అత్తగారు, సో రెండు మనం వదులుకోలేము. అవును, ఓకే. ఎందుకంటే ఇది ఇప్పుడు వీక్స్ పెట్టారు కదా, సో మనకి హ్యాపీగానే ఉంది. అవును, వీక్స్ తో. అప్పుడంటే అలా కాదు కదా, ఇప్పుడు 20 days 22 days అలా షూటింగ్ ఉండేది. మనం ఏది ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి ఉండేది కాదు, ఒక సీరియల్ ఒప్పుకుంటే. అవును, ఇప్పుడు అలా కాదు, కొంచెం వీళ్ళు కూడా మనకి ఆ ఛాన్స్ ఇస్తున్నారు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా. సో మనం ఇది డీప్ ఫ్రై చేసుకుంటాం.
వెన్న ఉండలు సేమ్ మనకి గులాబ్ జామున్ లానే అనిపిస్తాయి. ఓకే, స్మెల్ చూసావు ఎలా వస్తుందా? చాలా బాగుందబ్బా కమ్మగా. అలాగే ఇక్కడ బెల్ల పాకంలోని ఇప్పుడు నేను ఇది వేసేస్తాను. ఒక 2 స్పూన్స్ వేసుకో చాలు. ఇలాచీ పౌడర్ అంటే ఎవరికి ఇష్టం ఉంటే ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం అనుకో వేసుకోవచ్చు ఎక్కువ, అంతే. లేదు లైట్ గా సరిపోతుంది అనుకుంటే లైట్ గా వేసుకో. వెన్న ఉండలు రెడీ అయిపోయినట్టేనా? ఎస్, రెడీ మాదిరి. నా సైడ్ బెల్లం పాకం కూడా రెడీ. ఎస్, అందులో వేసుకోవడమే మనం. నేనేనా? కాసేపు అలా అలా ఆడించేస్తే అయిపోతుంది. వెన్నుండలు రెడీ. ఈ వెన్న ఉండలు బెల్లం పాకంలో గున్నా గున్నా మామిడి ఆడాలి. గున్న గున్న మామిడి ఆడిన తర్వాత ఫ్రెష్ గా బయటకు వస్తాయి. ఈ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతాను. షూటింగ్ టైమ్ లో మీరు చేసిన ఫన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఇవైతే తీసేయచ్చు కదా ఇంకా మనం? తీసేయచ్చు ఇంక చాలు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో తీసేయచ్చు, బౌల్లోకి తీసేసుకో. స్మెల్ అది చూసావా? నీకోసం ఎలా తయారు చేశాను. టేస్ట్ చూసి చెప్తాను. టేస్ట్ చూసి చెప్తాను. చూడు బాగుంటాయి, నచ్చుతాయి మాదిరి, నచ్చుతాయి. చూసారు కదా, మరి నూతన సంవత్సరం ప్రత్యేకంగా పద్మిని మనకి పరిచయం చేసిన వెన్న ఉండలు చూడడానికైతే చాలా బాగున్నాయి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వెన్న ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 1/2 కప్పు, మైదా పిండి 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. వెన్న ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో వెన్న వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, మైదా, కరిగించుకున్న వెన్న, కొద్దిగా నీళ్లు వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టిన ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో బెల్లం, నీళ్లు, యాలకుల పొడి వేసి పాకం పట్టుకుని డీప్ ఫ్రై చేసుకున్న వెన్న ఉండలను బెల్లం పాకంలో వేసి కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వెన్న ఉండలు రెడీ.